వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నందిగామ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన. అప్పట్లో కుటుంబ నియంత్రణ పాటించనున్నామని వెల్లడి. ఇప్పుడు జనాభా వృద్ధి ఎంతో ముఖ్యమైన అంశమని వివరణ. లేకపోతే రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన. జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి. జగజ్జీవన్ జయంతిని స్మరిస్తూ జరుపుకునే సమానత్వ దినోత్సవం సందర్భంగా సామాజిక సారికత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ముఖ్యమంత్రి పిలుపు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే మోదీ ఫ్లెక్సీలను వారు చించేస్తున్నారన్న బండి సంజయ్. బియ్యానికి మోదీ ప్రభుత్వం డబ్బులు ఇస్తోందన్న బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పినా అవే మోదీ బియ్యమేనని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే అభ్యంతరం లేదన్న బండి సంజయ్. పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు నాగబాబు పర్యటన. టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తోపులట. పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు పర్యటన. నాగబాబు పర్యటన సందర్భంగా టీడీపీ జనసేన పోటాపోటీ నినాదాలు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. ఫిబ్రవరిలో ఫలితాలు వస్తాయని నవంబర్లోనే కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టర్ రావడం ఆశ్చర్యంగా ఉందన్న ప్రశ్న. మదనపల్లి మీనాక్షి చికిత్స పొందుతున్న టీడీపీ నేత వేల్పుల వెంకటేష్ను పరామర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చిన విజయ్. వైద్య ఖర్చుల కోసం ₹1,00,000 ఆర్థిక సహాయం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, జగజ్జీవన్ జయంతిని స్మరిస్తూ జరుపుకునే సమానత్వ దినోత్సవం సందర్భంగా సామాజిక సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోల శ్రీనివాస్, కెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనేక పర్యాయాలు ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు, అదే రకంగా బంగ్లాదేశ్ విమోచన, భారతదేశం ఒక దేశాన్ని వీరోచితంగా పోరాడి విముక్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానాయకుడు. ఆనాడు రక్షణ మంత్రిగా ఉండి పాకిస్తాన్ దుర్మార్గం నుండి బంగ్లాదేశ్ను విముక్తం చేయడంలో రక్షణ శాఖ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు వారి పోరాట పటిమకు నిదర్శనం. జీవితాంతం కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అనేటువంటి నానుడికి సరిపోయేటువంటి రూపం బాబు జగజ్జీవన్ రామ్ గారిది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారు సగౌరవంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు అనడానికి కారకుడైనటువంటి మహానుభావులలో బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా ఒకరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న, ఖచ్చితంగా భారతరత్న పొందడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. కాబట్టి దేశం ఈరోజు వారిని స్మరించుకుంటున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి వారికి. సూర్యాపేటలో పీడీఎస్ సన్న బియ్యం పొందుతున్న దళితుడు వెంకటయ్య ఇంటిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. వాటి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. నా ఇంట్లో నా కుటుంబంతో కలిసి భోజనం చేసినట్లు ఉంది అని అన్నారు. ఒకరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పథకంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరూ తెలుసు, రాష్ట్రంలో దొడ్డు బియ్యం 4 స్ట్రీమ్స్ ఇచ్చేది, ఎక్కువ శాతం లబ్ధిదారులు తినకపోయేది. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రేషన్ లబ్ధిదారులు 2,81,00,000 మంది. ఇప్పుడు మేము రేషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచి 3,10,00,000 మందికి రేషన్ ఇవ్వబోతున్నాము.
ఆ రేషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకి 6 కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము. ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, వ్యవసాయ కూలీలు, అగ్రకులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది. రాష్ట్ర జనాభాలో 84% కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నబియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ అందరూ కూడా ఈ రేషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం, అదే విధంగా ఈ రేషన్ లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాని భాగంగా మేము సూర్యాపేట పట్టణానికి వచ్చినాము. నేను చాలా సంతోషిస్తున్నా. మరి వెంకటయ్య గారు వారి కుటుంబ సభ్యులతో కూర్చొని భోజనం చేస్తున్నాం. అన్నం మంచిగున్నది. మరి ఒక మనిషికి సరిపోయే, నెలకి సరిపోయే 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. దీని కింద గతంలో ప్రభుత్వము 40 రూపాయలు కిలోకి దొడ్డు బియ్యం కొని అది ఉచితంగా ఇచ్చినా ఎక్కువ ప్రయోజనం చెందలేదు. ఎందుకంటే 40 రూపాయలు కిలో కొని సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టినా ఆ బియ్యం జనం తినలేదు కాబట్టి 70 నుంచి 80% రీసైక్లింగ్ పోయేది. లబ్ధిదారులు అమ్ముకునేవాళ్ళు 5-10 రూపాయలకి. ఏది ప్రభుత్వం 40 రూపాయలు కొని ఫ్రీగా ఇచ్చారు. దానికి కొంత 20% ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు సుమారు 13,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి 3,10,00,000 మంది జనాభాకి ఉచితంగా 6. నర్సారావుపేటలో బ్లడ్ ఫ్లూతో చిన్నారి మృతిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దేశంలో ఇది 2వ బ్లడ్ ఫ్లూ మరణమని చెప్పారు. ఐసీఎంఆర్ ధృవీకరణ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదని అన్నారు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు చేశారు. బర్డ్ ఫ్లూతో చనిపోయిందనే వార్త తెలియటం జరిగింది. ముఖ్యంగా ఈ అమ్మాయి ఎయిమ్స్ మంగళగిరిలో వైద్యం పొందుతూ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేయకపోవటం వల్ల చనిపోయిందని చెప్పి ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో బర్డ్ ఫ్లూ వలన చనిపోయిన 2వ వ్యక్తి అది నర్సరావుపేటలో జరగటం చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. మొదటి వ్యక్తి మహారాష్ట్రలో 2021 సంవత్సరంలో చనిపోయింది. ఇది 2వ కేసు, భారతదేశంలోనే 2వ కేసు బర్డ్ ఫ్లూ. ఈరోజు నర్సరావుపేటలో బాలిక చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ నిర్ధారించిన వైద్యులు ఎవరంటే ఎయిమ్స్ నుంచి ప్రతిష్టాత్మక, భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ హాస్పిటల్ ఎయిమ్స్ డాక్టర్స్ మంగళగిరి నుంచి, అట్లానే వీళ్ళు పంపించిన ల్యాబ్ ఐసీఎంఆర్ ల్యాబ్స్ పూణే, భారతదేశంలోనే మొట్టమొదటి అత్యంత ఈ యొక్క వైరాలజీ ల్యాబ్లో, వైరాలజీ విభాగంలో మొట్టమొదటి ల్యాబు. మనం ఏ టెస్ట్లైనా గతంలో అక్కడికే పంపించేవాళ్ళం. సో ఇలాంటి ల్యాబ్లో నిర్ధారించింది. సో ఇది సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. మొట్టమొదటిది అసలు హాస్యాస్పదం ఏంటంటే ఇది బర్డ్ ఫ్లూ వలన కాదని ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. అంటే అసలు ఎయిమ్స్ డాక్టర్స్ ఎంత వక్ఫ్ బిల్లుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టతమైన వైఖరి తీసుకుంది. బీజేపీ తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ విప్ జారీ చేసి ఎంపీలతో ఓటు వేయించింది. ఈ విషయాన్ని గుంటూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ మైనార్టీల హక్కుల పరిరక్షణకు వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ మాత్రమే గలం విప్పుతోందన్నారు. ఇక చంద్రబాబు మాత్రం వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు వల్ల ప్రత్యేక హోదా పోయిందని, పోలవరం అభివృద్ధి కూడా ప్రభావితమైందని అన్నారు. మాట్లాడాల్సిన అవసరం ఉంది, కోర్టులో ఉన్నాయి కదా, తేల్చుకోవచ్చు కదా. ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఇదేగా
షర్మిలమ్మ గారి యొక్క స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేది. ఇవాళ పోలవరం గురించి నాకన్నా ముందే మాట్లాడొచ్చు, నాకన్నా ముందు మాట్లాడితే నాకు ఎక్కువ వర్క్ చేస్తారని నాకు అర్థం కాదా. ఉన్న విషయం చెప్తున్నా కదా నేను. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ కాదు నేను చెప్పింది, ఇదే ఇలాంటి ప్రెస్ మీట్లో అనేక సందర్భాల్లో చెప్పా. 41.15K చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేశారు. శ్రీమద్ రమారమణ గోవిందో శటకోపం పెట్టేశాడు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్రత్యేక హోదాని మంట కలిపాడో ఇవాళ పోలవరాన్ని కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. 41.15కు మాత్రమే నీరు నిల్వ చేసే విధంగా కేంద్రం నిధులిస్తుంది, మిగతాది ఎగ్గొడుతుంది. స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు. చెప్పనుకున్నా ఇవాళ ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, అడగండి. మీ అందరూ నన్ను అడిగారు కదా, అడగండి రేపు ఇద్దరు మంత్రుల్ని, తెలుగుదేశం మంత్రుల్ని, బీజేపీ మంత్రుల్ని, చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి. ఈనాడిని, ఆంధ్రజ్యోతిని చెప్పమనండి దీనికి సమాధానం. ఒక స్టోరీ రాయమని నేను చెప్పిన దానికి, నేను చెప్పింది తప్పని. 41.15కు మాత్రమే పోలవరాన్ని కట్టడి చేసి 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు LA&RR ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుపోతుంది. దీనివల్ల రాష్ట్రం దెబ్బతినిపోతుంది. ఏదైతే విడిపోయిన ప్రభుత్వానికి, విడిపోయిన రాష్ట్రానికి పోలవరం అయినా దక్కుతుంది, విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయినా దక్కుతుంది అని ఆశపడితే ప్రత్యేక హోదా కాకెత్తుకుపోయింది, ఇదేమో గద్దెత్తుకుపోతుంది. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ వ్యవహారాలు చేస్తున్నాయంటే ఆయన ఇంట్రెస్టులు వేరు. వాళ్ళ అబ్బాయిని ఏదో ఒక విధంగా అధికారంలో కూర్చోబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కావాలి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాదని చెప్పమంటున్నా నేను. కాదు అని కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, మా మిత్రుడు రామానాయుడిని చెప్పమంటున్నా. పచ్చ చొక్కా దిగుతున్నాడు రోజు పోలవరం పోలవరం అని చెప్పమంటున్నా నేను. రేపు చెప్పను. 41.15 నల్గొండ జిల్లాలో ఓ మంత్రి సోయిలేక మైకుల్లో మాట్లాడడానికే పరిమితమయ్యారని, ఆయనకు రైతుల కష్టాలు పట్టవని, కమిషన్ దందాలో నిమగ్నమైపోయారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజలు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, మంత్రులు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా హెలికాప్టర్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు కాంగ్రెస్ ఏజెంట్లుగా మారారని, పోలీసులు చట్టాన్ని మర్చి అతి చేయవద్దని సూచించారు. ప్రభుత్వం చేసే దుర్మార్గాల్ని ప్రశ్నిస్తూ ప్రజలు వాళ్ళ బాధను వ్యక్తీకరిస్తుంటే సోషల్ మీడియాలో పెడుతున్నారు, వాట్సాప్లో పెడుతున్నారు అని చెప్పి కేసులు పెట్టించి భయపెట్టించి దాన్ని అణిచివేస్తున్న ఒక పిచ్చి ప్రయత్నంలో ఉన్నారు. ఈ తెలివి తక్కువ ప్రయత్నాలు మానుకుంటే మంచిది ప్రభుత్వం, మంత్రులు. ఇవాళ కూడా నల్గొండలో మా పార్టీ మాజీ సర్పంచ్ బండ మీద రాములు అని చెప్పి తను ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు అనుకున్న విషయాన్ని పెట్టినాడు. సోషల్ మీడియాలో పెడతాడు, తప్పకుండా పెడతాడు. నేను విజ్ఞప్తి చేస్తున్న జిల్లాలో ఉన్న అందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, వాట్సాప్లలో మెసేజ్ చూసే కావాలి వాళ్ళు కావచ్చు, పెట్టారు వాళ్ళు కావచ్చు, ఇంకా పెద్ద ఎత్తున పెట్టండి. ఈ మంత్రుల గాలి ప్రయాణాలు, గాలి చేష్టలు అన్నిటి మీద ప్రశ్నించండి. ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని ఉన్నట్టుగా పెట్టండి. ఎవరికి భయపడే పని లేదు. టిఆర్ఎస్ కార్యకర్తకు మీద ఈగ వాలినా చీమ కలిసినా మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎక్కడైనా రావడానికి. నాయకత్వం కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండండి. ఈ గాలి నాయకులు గాలిలో తిరిగేటోళ్ళతో ఏమీ కాదు. ప్రజల్లో నుంచి ఎప్పుడో దూరం అయిపోయింది. బాలపాటి కార్యకర్తలు అసహించుకుంటున్నారు వీళ్ళు చేసే చూసి. వీళ్ళు పొదువుకంగానే రాత్రిపూట రివ్యూ మీటింగ్లకి ఆలస్యం అవుతుందని చెప్పి గాలిలో తిరుగుతున్నారు. పాపం చీకటి అయితే ఆలస్యం అవుతుంది, రాత్రిపూట రివ్యూ. అంతకు మించి అంత తప్ప వేరే లేదు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఫలితాలు వస్తాయని, నవంబర్లోనే కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు రావడం ఆశ్చర్యంగా ఉందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ఇవ్వాల్సిన సమాధానం ముందుగానే కాంగ్రెస్ ఎలా వెల్లడించిందని నిలదీశారు. 9,000 మంది రీకౌంటింగ్ దరఖాస్తు చేసినా ఒక్కరికి మార్కులు పెరగకపోవడం అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ డేటా కాంగ్రెస్ కి ఎలా వెళ్తుందో తెలుసుకోవాలన్నారు. ఫిబ్రవరిలో వస్తాయని చెప్పేసి నవంబర్లో, మిత్రులారా ఈ ప్రభుత్వము మార్చి 13వ తేదీ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇవాల్యుయేషన్ అని చెప్పి నవ్వుకుంటున్నారు. ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇవాల్యుయేషన్ అంటే
ఎందుకంటే స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ మీద పరీక్షా ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయని చెప్పేసి నవంబర్లో వాళ్ళు ఒక పోస్ట్ పెట్టింది. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీకి అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? టీజీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఫలితాలు వస్తాయని మీరు ఎక్కడ చెప్పగలుగుతున్నారు? అసలు టీజీపీఎస్సీ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి అలాంటప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్లోకి ఎట్లా వస్తున్నది? వీళ్ళు ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసింది ఏమని? టాప్ 10లో ఇంతమంది ఓసీలు, ఇంతమంది బీసీలు, ఎస్సీ ఎస్టీలు అని, టాప్ 100లో కేటగిరీ వైజ్ ఇంతమంది ఉన్నారని చెప్పి. అంటే మీరు ఎవరిని ఫూల్స్ చేయదలుచుకున్నారు? అంటే రీకౌంటింగ్ చేయము, మేము రీకౌంటింగ్ ద్వారా ఒక్క మార్క్ కూడా పెంచము అనుకుంటే మరి రీకౌంటింగ్ పెట్టొద్దని చెప్పాల్సింది. అంటే మీరు ముందే వీళ్ళకి ఇన్ని మార్కులు వేయాలి, వీళ్ళకి ఇన్ని మార్కులు వేయాలి, వీళ్ళకి ర్యాంక్ రావాలి, వీళ్ళకి ర్యాంక్ రావద్దు అని చెప్పి మీరు ఫిక్స్ అయింది కాబట్టే, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది కాబట్టే ఈరోజు రీకౌంటింగ్ లో ఒక్కరు కూడా మార్కు పెరగలే. ఇది కాన్ఫిడెన్షియల్ డేటానా లేకపోతే కాంగ్రెస్ పార్టీ డేటానా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో టీజీపీఎస్సీ ఇన్ఫర్మేషన్ ఎట్లా పెడుతున్నారు? జిఆర్ఎల్ రాకముందుకే టెలిగ్రామ్లో ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తున్నది? రీకౌంటింగ్ జరగకముందుకే కేటగిరీ వైజ్ ఇంతమంది ఉన్నారని మీరు ఎట్లా చెప్తున్నారు? దానికి మీరు సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. యూపీఎస్సీలో వన్ టైం ఇవాల్యుయేషన్కి 80 రోజులు పడుతుందండి, 80 రోజులు. మొన్న ఏపీపీఎస్సీ 6000 పేపర్లు దిద్దడానికి 40 రోజులు పట్టింది. దశరథి సత్య జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన ఆ చల్లని సముద్ర గర్భం దృశ్య గీతాన్ని హైదరాబాద్ లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. జాతీయ కవిగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన దాశరథి కృష్ణమాచార్య సాహిత్య ఔన్నత్యాన్ని తలదన్నేలా ఈ గీతాన్ని రూపొందించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక పునర్జాగరణలో దాశరథి పాత్ర అజేయమని పేర్కొన్నారు. ఇప్పటికి నిజంగా పెద్దల ఆశీర్వాదం ఉంటారంటారు. ఇవాళ దాశరథి గారి శత జయంతి సంవత్సరంలో ఆవిష్కరణ జరగడం అన్నది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఏది కూడా ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా జరగదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని నేను బలంగా నమ్ముతాను. ఇవాళ ఆవిష్కరణ జరిగిందంటే ఖచ్చితంగా 100% మనకు దాశరథి గారి ఆశీర్వాదం ఉందనే మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ పాటను చేయడం వెనకాల సార్ పాడడం, వారి గాత్రం ఉంటే మరి మల్లిక్ గారి సంగీతం కూడా అంతే సూదింగ్గా, ఎట్లయితే దేశపతి గారి వాయిస్ ఉందో అంతే సూదింగ్గా ఆ పాట ఎప్పటికీ ఉండిపోయే విధంగా సోదరు మల్లిక్ గారి మ్యూజిక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అట్లానే పూర్ణ పాపం హార్ట్ పెట్టి ఎడిటింగ్ చేసిండు, హార్ట్ పెట్టి మమ్మల్ని రమ్మన్నారు ఒకసారి వచ్చి మీరు నివాళులు అర్పించేటటువంటి దృశ్యం ఉండాలి అని అంటే, ఎక్కడ అంటే రవీంద్ర భారతికి పోయినాం. పోయేవరకు అందరు డాన్స్ చేస్తారు. నేనన్నా ఇదేంద్రపై ఇట్లా డాన్సులు గిన్సులు పెట్టినావు మన తెలంగాణ పాటలకు, సారి ఏమనుకోదు, సూట్ కాదు ఇదేంది పెట్టినావు నువ్వు అని అంటే, లేదక్క డిఫరెంట్ వస్తుంది మీరు చూడండి చాలా, అంటే ఈ పాటలో ఉన్న డెప్త్ కన్వే చేయడానికి ఇది కావాలి అని అంటే నాకైతే అప్పుడు కొద్దిగా అనుమానంగానే ఉండే. కానీ ఈరోజు పాట చూసినాక మాత్రం డెఫినెట్గా మంచి ఎఫర్ట్, మంచి థాట్ అని చెప్పి మనస్ఫూర్తిగా అనిపించింది. చాలా డీసెంట్గా చక్కగా వచ్చింది. అట్లానే ఎడిటింగ్ కూడా మీరు బ్యూటిఫుల్గా లిరిక్స్కి తగ్గట్టు చేసినందుకు మనస్ఫూర్తిగా పూర్ణ గారిని అభినందిస్తూ ఉన్నాను. అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్డెప్త్గా మాట్లాడుకుంటూ పోయినారు. నిజంగా తెలంగాణ సాహిత్యం గురించి, తెలంగాణ కవుల గురించి ఆలోచిస్తే పోతన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్నటువంటి మానుకోట ప్రసాద్ గారి వరకు, మా సోదరులు మిట్టపల్లి సురేందర్ వరకు ఎవ్వరు కూడా ఎప్పుడు ఎవరికి తల వంచరు. మన వాళ్ళు క్వశ్చనే లేదు. పోతన ఆనాడు రాజు ఇంటికి వచ్చి కూడా నాకు కవిత్వం అంకితమే అంటే ఇయ్యాను పో, నేను శ్రీరాముడికి ఇచ్చుకుంటా అని చెప్తాడు ఆయన. అట్లనే దాశరథి గారు కూడా అంతే. నిజాం రాజు ఎన్ని కష్టాలు పెట్టినా. సికింద్రాబాద్ లో కురిసిన వర్షానికి హస్మత్పేట్ చెరువు కట్ట వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో రహదారి చిన్నపాటి చెరువును తలపిస్తోంది. రహదారిపై మోకాళ్ల లోతులో నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు వెళ్లడానికి రహదారిపై దారి లేక పక్కనే ఉన్న ఫుట్పాత్ పై నుంచి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. శ్రీరామనవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు, రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో ఆలయ ద్వారాలను అలంకరించారు. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు.
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగశ్విన్ దర్శించుకున్నారు. వేకువజామున ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం నాగశ్విన్ ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శకుడు రాజమౌళి చేసిన ఒక ట్వీట్తో తన జీవితానికి బంగారు బాటలు పడ్డాయని నటుడు సంపూర్ణేష్ బాబు గుర్తు చేసుకున్నారు. తన తొలి చిత్రం హృదయకాలయం విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని మంచి చిత్రాలతో సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. అలాంటిది ఎక్కడో చిన్న పల్లెటూరు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి బంగారు ఆభరణాలు తయారు చేసుకునే నన్ను సినిమాల మీద ఎంతో మక్కువ ఉన్నటువంటి లక్షలాది మందిలో నేను ఒకరిని. అలాంటిది ఒక సినిమా హృదయకాలయం అనే ఒక సినిమా తీసి ఆ సినిమా ద్వారా ఒక స్టార్డమ్ ఇచ్చి నా పేరు మీద సంపూర్ణేష్ బాబు అనే పేరు మీద ఒక సాంగ్ రాయించి ఇలాంటి ఛాంబర్లో ఎప్పుడో కానీ ఏదన్నా అకేషన్ ఉంటే కానీ రాలేనటువంటి ఎంతో మందిలో నేను ఒక్కడిగా ఇవాళ ఈ ఛాంబర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టేంత స్థాయికి తీసుకొచ్చింది నేను దైవంగా భావించే ఒక అన్నగా భావించే రాజేష్ అన్న. నా పేరు మార్చి అప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు. ఆటోలలో తిరిగే నన్ను ఫ్లైట్లలో దింపే రేంజ్కి తెచ్చిండు. నేను వాడుతున్నటువంటి కారు కూడా నిజంగా నేను ఎప్పుడైనా కొననా అనుకున్నది ప్రతిదీ 11 సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పటి వరకు నా జర్నీలో అన్ని అద్భుతాలు. వెనక్కి తిరిగి తీసుకుంటే నరసింహాచారికి సంపూర్ణేష్ బాబుకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అనుభవిస్తున్నా. ఇదంతా ఇచ్చినటువంటిది రాజేష్ అన్న. రాజేష్ అన్నకు నా లైఫ్ ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా. మా ప్రయత్నానికి సపోర్ట్ చేసినటువంటి మొదటి గురువు అంటే మొదటి సపోర్ట్ చేసి మా భుజం తట్టిన వ్యక్తి ఎవరు అని అంటే గురువు గారు రాజమౌళి గారు. సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఒకరోజు మీరు ఒక ట్వీట్ వేసి నా జీవితాన్నే మార్చేశారు. ఈ 11 ఏళ్ళు సుదీర్ఘంగా హాయిగా ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగే మా హృదయకాలం పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మహేష్ అన్న, చైతన్య అక్క, కత్తి గారు లేరు ఇప్పుడు మన మధ్యలో, అది బాధాకరం. చాలామంది ఆర్టిస్టులు, జాషువా మాస్టర్, డాన్స్ మాస్టర్, హరి మాస్టర్, వీళ్ళందరికీ నా తోటి నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ టైంలో సపోర్ట్ చేసినటువంటి ఇంకొంతమంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నా ధన్యవాదాలు. తమ్మారెడ్డి సార్, మారుతి సార్, సందీప్ కిష్ణన్న, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నా. చాలా హ్యాపీ అండి. ఒక మట్టిలో మాణిక్యంలాగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. ఈ ప్రెస్ మీట్కు మెయిన్ కారణం ఏంటంటే 11 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఓ 10-12 సినిమాలు హీరోగా చేసా, ఓ 10-15 సినిమాలు చిన్న క్యారెక్టర్లు చేసా చాలా సినిమాలలో. చాలా హ్యాపీ. 11 సంవత్సరాల శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికీ మీ ప్రేమ అనురాగాలు మా మీద ఇలాగ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. సోదర అనే ఒక సినిమా రిలీజ్కుంది. నేను సంజేష్ నటించినటువంటిది. మోహన్ డైరెక్టర్. అది సినీ నటి హన్సిక విజయవాడలో సందడి చేశారు. నగరంలోని ఎంజీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం షోరూంలో పలు రకాల డిజైన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. इस खूबसूरत नीले बक्से में देखकर, चमकते हुए देखकर मोहब्बत बयां की है, प्यार का इजहार किया है, चाहत कबूल है। हाँ, तुम पर पूरी दीवानी हूँ, इसमें कोई शक नहीं है, क्योंकि तुम्हें जितना देखती हूँ दिल यही कहता है कि दिल अब भरा नहीं। అందరికీ నమస్కారం. I'm extremely happy. చాలా ఇష్టం for me that I am here in Indriya jewelry store launch, and Vijayawada has always been my favorite. So very మదనపల్లి పట్టణంలోని మీనాక్షి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజంపేట పార్లమెంట్ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు మదనపల్లి 14వ బూత్ ఇన్ఛార్జ్ వేల్పుల వెంకటేష్ను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఐటీడీపీ అధ్యక్షులు చింతకాయల విజయ్. వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ మల్లికార్జున్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేష్ కుటుంబ సభ్యులను ఓదార్చి వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 అందించారు. గత 5 ఏళ్ళు అపోజిషన్ ఉన్నప్పుడు
మెంబర్షిప్లో కూడా టాప్లో నిలిచి, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కూడా టాప్లో నిలిచి, ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫాలోవర్గా, నిజాయితీ అని ఫాలోవర్గా ఈరోజు టీడీపీకి నిలిచిన వ్యక్తి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఇలా చేసుకున్న వెంటనే ఆత్మహత్యకి అటెంప్ట్ చేశారని తెలిసిన వెంటనే లోకేష్ గారు చాలా బాధపడి వెంటనే ఇమీడియట్ గా ఆయన ఆఫీస్ లో ఉన్న యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలించి వెంటనే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు, హాస్పిటల్ డాక్టర్ గారితో మాట్లాడాలి ఏంటి అంటే మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఆయన చేతితోటి ఈ రోజు వెంకటేష్ గారిని ఎలా బాగుపరిచారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి. ఎందుకంటే మీనాక్షి హాస్పిటల్ ఈ రోజు మదనపల్లిలోని క్రిటికల్ కేర్ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఈ రోజు అలాంటి వ్యక్తి వెంకటేష్ గారు ఆ మూమెంట్ లో వచ్చినా కూడా ఆయన బతికించి ఈ రోజు మళ్ళీ ఆ ప్రాణాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని రక్షించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈరోజు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మొట్టమొదటి వెంటనే స్పందించి ఇక్కడికి మదనపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెంటనే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా కట్టి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ రోజు నేను రావడానికి కారణం ఏంటంటే నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, నా పేరు చింతకాయలు విజయ్, మెయిన్ ఐటీడీపీ కోఆర్డినేటర్ కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. ఇక్కడ వెంకటేష్ గారిని నేను ఎప్పటి నుంచో కూడా ఆయన ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు అలా జరిగినట్టే మాకు కూడా చాలా బాధ అనిపించి మేము నర్సీపట్నం, వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది. లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఆ కుటుంబాన్ని మనం సొంత కుటుంబంలో ముందుకు తీసుకెళ్లి వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పారు. ₹1,00,000 ఇవాళ ఎక్స్పెన్సెస్ కి, హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రామీణ రహదారులను శాసనమండలి సభ్యులు కొనిదెల నాగబాబు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోడ్డు నిర్మించారు. శనివారం ఉదయం పిఠాపురం మండలం కుమారపురం హౌసింగ్ లేఅవుట్ 1లో 15.70 లక్షల అంచనాల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును శాసనమండలి ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో మొన్నటి నుంచి కాంగ్రెస్ ప్రారంభించిన సన్న బియ్యం పథకం ప్రధాని మోదీ బియ్యమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. మోదీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అన్ని రేషన్ దుకాణాల్లో మోడీ బియ్యం తీసుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తుంటే ఇవన్నీ పెళ్లికి పోయి మంగళహారతి పట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని మోదీ కేంద్రం పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకం చిత్రీకరించారని ఆరోపించారు. బియ్యం పంపిణీ పథకంపై వీధి నాటకాలు చేసే వారికంటే కాంగ్రెస్ పార్టీ నేతలు అంతకు మించి నటిస్తున్నారని ఆరోపించారు. పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలే మేము, పేరు కోసం తాపత్రయ పడతలే మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునే మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇలా వరంగల్లో, నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ గారు ఫ్లెక్స్ కడితే పోలీసు వాళ్ళతో చింపయిస్తున్నారు. అంటే ఇంత అరాచకము. ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోండి, మాకు ఏమి ఇబ్బంది లేదు, కానీ దయచేసి మోడీ గారు ఫోటో పెట్టంటుండండి. మీ విజ్ఞత గురించి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. ఇలా మోడీ గారు బియ్యం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ బియ్యం అని ఎవరు అన్నారు? ఎందుకంటే ఇచ్చేది మోడీ గారు కాబట్టి. ఇలా ప్రజలు మేము మోడీ గారు బియ్యం తింటున్నాం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బియ్యం తింటే వాళ్ళు అన్నారు. మీరు ఎంత చేసినా, మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా మోడీ గారి బియ్యం అవి రాసి పెట్టుకోండి. అవి ఇప్పటికైనా కనీసం మీకు నీతి, నిజాయితీ, నిబద్ధత, కనీసం విజ్ఞత ఉంటే వాస్తవాలు ఒప్పుకొని మీరు మోడీ గారు ఫోటో పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పండి. మీరు దానిలో మీ వాటా రూపాయినా చెప్పుకొని, ఎవరిదంటారు రూపాయి మీరు ఇచ్చేది రూపాయి చెప్పుకొని, ₹10 ఇస్తున్నారు చెప్పుకొని, ₹10 ఇస్తున్నారు చెప్పుకొని, ఎందుకు చెప్పుకుంటున్నారు? మీరు ₹10 ఇస్తున్నారని చెప్పుకొని మాకు ఇబ్బంది లేదు, కానీ మోడీ గారు ₹37 ఇస్తున్న విషయం ఎందుకు చెప్తలేరు? ఇది గత ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. సన్న బియ్యం ఇవ్వాలి, మోడీ గారు పైసలు ఇస్తున్నారు. ₹30 కిలో బియ్యానికి ₹30 ఇస్తుంటే మీరు సన్న బియ్యం ఇవ్వండి, సన్న బియ్యాన్ని మొత్తుకుంటే ఇచ్చుడే లేదా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.